సెన్సార్ బోర్డు వాళ్ళు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారో చెప్పారు, కానీ ఏషియన్ ఫిల్మ్స్ నైజాంలో రిలీజ్ చేస్తున్నారు కదా, వాళ్ళ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు? యా, ఆయన బిగ్ బ్రదర్ లాగా డెఫినెట్లీ ఆయన చేస్తామన్నారు. యాక్చువల్లీ ఆంధ్రాకి కూడా చేస్తామన్నారు. అది ఇంకా నైజాం అయితే అయిపోయింది, ఆంధ్రాకి కూడా రేపు ఎల్లుండో చూసి దాన్ని బట్టి కంటెంట్ చూసి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు? బాగుంది. యూత్ఫుల్కి ఇదే కావాలని ఇప్పుడు ఈ రోజుల్లో ల్యాక్ ఉంది. అది చాలా మూవీస్ వస్తున్నాయి, పెద్ద పెద్ద మూవీస్, చిన్న మూవీస్, కానీ ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. చెప్పే కదా ఇప్పుడే, ఆ 2 గంటలు నీకు పగలబడి నవ్వుకుంటూ బయటకు వస్తాం మనం, ఫుల్గా సాటిస్ఫైడ్గా మంచిగా నిద్రపోతాం ఇంటికి వెళ్ళి. అది జరిగేది. నెక్స్ట్ కూడా ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తారా? వర్జిన్ గర్ల్స్ నెక్స్ట్. అంటే అమ్మాయిలతో కామెడీ అనేది మన జనరల్గా కామెడియన్స్ అందరూ మేల్ ఉంటారు, గమనించారా? అమ్మాయిలతో కామెడీ చేస్తే ఎలా ఉంటుంది, బెస్ట్ కామెడీ ఎలా పండించవచ్చు, అదొక యాంగిల్లో ఇంతవరకు ఎవరు చూపించలా. సో అది ఆ టైటిల్ ఆ యాంగిల్లో తయారవుతున్నారు. అంటే ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇంత యాక్టివ్గా ఇంత డిఫరెంట్గా ఎవరు కనిపించట్లేదు. మీరు ఒక డిఫరెంట్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు? నేను ఆమె న్యాచురల్ హ్యూమన్ బీయింగ్, ప్రొడ్యూసర్ కాదు, పాడు కాదు. ప్రొడ్యూసర్ అనేది ఏదో ఒక ప్యారలల్ అంతే. ఓకే, ఐ డూ మెనీ థింగ్స్.